నేడు మాట్లాడుకుంటున్న జైన్జీ కోసం దూరదృష్టితో స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ ఆనాడే బీజం వేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయ్ చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి సమాచార రంగానికి రాజీవ్ గాంధీ వేసిన పునాదులు నేడు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై ముందువరుసలో నిలబెట్టాయని గుర్తు చేసుకున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణ చేపట్టారని ఈనాడు మనం జన్ జీ పవర్ తెలుసుకున్నాం. కాని ఆయన ఆనాడే యువత సామర్థ్యం గ్రహించి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ఆశించిన ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. మీరు ఎంత పోవాలి? అలా కొంచెం అటు విషయం ఫోటో తీసుకున్నాం అందరం. మాజీ ప్రధానమంత్రి దివంగత నేత రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా బాలంరాయ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వారికి నివాళులర్పించి వారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున వేడుకలు జరిపారు. ఎందుకంటే ఈ రోజు జెన్జీ గురించి మనం నిన్న మొన్న 1 మంత్ కిందట దేశమంతటా జెన్జీ ప్రభావం కావచ్చు, జెన్జీ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఆయన ఆ రోజులలోనే ఈ జనరేషన్స్ మారితేనే జీవితాలు మారుతాయన్న ఆలోచనతో 21 years కి ఓటు హక్కు ఉంటే దాని 18 సంవత్సరాలు కుదించిన వ్యక్తి, గ్రహించిన వ్యక్తి ఎవరైనా ఉందంటే రాజీవ్ గాంధీ గారు. అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో తన తల్లి అయిన ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత ఎంతో బాధాకరమైన పరిస్థితిలో దేశంలో వారు బాధ్యత తీసుకొని, అప్పటిదాకా ఫోన్లు అంటే కష్టం, కానీ మాట్లాడాలంటే కొన్ని దగ్గరనే ఉండేది టెలికాం కూడా. వారు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు కూడా టెలికాం విస్తరణ చేయడం, 33% మహిళలకు స్థానిక సంస్థ ఎలక్షన్లో రిజర్వేషన్ ఇస్తే బాగా డెవలప్మెంట్ అవుతుంది లోకల్ బాడీలు అనేసి వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా 33% రిజర్వేషన్ కూడా కల్పించింది రాజీవ్ గాంధీ గారి. ఆ 33% మహిళలను గుర్తించడానికి ముఖ్య ఉద్దేశం మహిళలతోటే ఈ రోజు సమాజం నడుస్తుంది, కుటుంబాలు నడుస్తుంది. వాళ్ళు లేకుంటే పిల్లల భవిష్యత్తు గల్లంత అవుతుంది, మనదైన ఇబ్బంది అవుతుంది. కుటుంబం మెయింటైన్ చేసే బాధ్యతగా చేస్తున్నారు. వాళ్ళకి ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళని ఇంటికే పరిమితం చేయొద్దు, సొసైటీ బాగు చేయడానికి కూడా వారిని ముందుకు తీసుకురావాలన్న గొప్ప ఆలోచన వారిది. ఈ రోజు కూడా మహిళా బిల్లు అంటాడు మోదీ గారు, మహిళా బిల్లు గురించి ప్రస్తావన లేదు. మహిళా బిల్లులకి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, అందరు కాంగ్రెస్ నాయకులు ఒప్పుకున్నారు. మహిళా బిల్ రిజర్వేషన్ రావాల్సిందే. మహిళలకు రానున్న ఎలక్షన్ లో ఖచ్చితంగా 33% ఇవ్వాలని. అయినా గాని మోదీ గారు జుమ్లా చేసి ఆ బిల్లు ఒకసారి పాస్ అయింది, ప్రెసిడెంట్ దగ్గర కూడా పాస్ అయిన తర్వాత మళ్లీ మొన్న బిల్లుని పెట్టి కన్ఫ్యూజ్ చేస్తుంటూ మహిళలకు కూడా అన్యాయం చేస్తున్నారు. ఎవరైనా ఉందంటే మోదీ గారే. ఈ రోజు ఇదే కాకుండా కంప్యూటర్స్ గురించి మనం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నాం. మన ప్రపంచంలో ప్రతి 10 మందిలో 4 మనోళ్ళు రాణిస్తున్నారు. కంప్యూటర్ రంగంలో కూడా, సాఫ్ట్వేర్ రంగంలో ఇంత నిపుణులు అయ్యారంటే కూడా ఆ రోజు వాళ్ళు బీజం ఇష్టందుకే ఈ రోజు హైదరాబాద్ లో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, ప్రపంచం మొత్తంలో మనోళ్ళు వెళ్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో కూడా వారే బీజం ఇచ్చారు. కాబట్టి వారి దూరం చూపు, ఒక విజనరీ లీడర్ ఎవరైనా ఉంటే వారే. వారి బాటల్నే మన
రాహుల్ గాంధీ గారు కూడా నడుస్తూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షంలో నిలబడి ప్రజల అవసరాల మీద పోరాటం చేస్తూ మనమందరం తోడుండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుపుతూ వారి అడుగుల రాహుల్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారి ఆలోచన అనుకూలంగా మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు సమస్యలు పరిష్కరించాలి, డెవలప్మెంట్ తోడ్పడాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా కావడానికి అత్యధిక సీట్లు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎంపీలను కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రజల్ని మనసారా కోరుకుంటున్నాం.